ఈరోజు మా పిల్లలకి ఫీజు కట్టాలి. ఇప్పుడెలా ఒకసారి సార్ని అడిగి చూద్దాం. అందరికి జీతం ఇచ్చుకుంటూ పోవాలి. ఈరోజు పనిచేసే వాళ్ళకి అందరికి జీతం ఇవ్వాలి. సార్ మా పిల్లలకి ఫీజు కట్టాలి. 10,000 ఉంటే ఇక సార్. 10,000 నీకు జీతం ఇవ్వడమే గొప్ప. అలాంటిది నీకు డబ్బులు ఇస్తాను కూడా కూడా చల్. సార్ మా పిల్లల ఫీజు కట్టాలి. 10,000 అడిగితే అన్నాడు సార్ అతను. పెట్టవాలి 10,000 సార్. అంత ధైర్యం మా మనకి దా సార్ నమస్తే. ఏరా ఒక 10,000 పిల్లలు అవును సార్ ఇలేదు. అతను జీతం ఎక్కువ. ఏరా పేద వాళ్ళు డబ్బులు ఇవ్వాలి సార్ అతను జీతం ఇచ్చే ఎక్కువగా సార్. ఏరా ఇస్తా సార్ ఇస్తా. అతను ఇచ్చేది సార్. తీసుకోండి సార్. నువ్వే ఇవ్వాలి. ఇస్తాను సార్ ఇస్తాను. సార్ ఈగబొట్టే నా చేతిలో నీకు సార్ అతనికి డబ్బు ఇవ్వాలి. నేను తప్పు చేశాను సార్. ఇదిగోండి సార్ మీ డబ్బు. మీరు అడిగారు కదా 10,000. మీరంతా డబ్బులు ఇస్తారా? మీరు మంచిది సార్. సరే సార్ చెప్పేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి సాయం చేస్తే మనం కూడా చేర్మించాలి. ఎవరబ్బా నాకు కాల్ చేసేది? అన్న ఎస్పీ గ్రౌండ్ లో స్థలం అమ్ముతారన్న? అవునా స్థలం అమ్మిగా ఉన్నాం. కావాలంటే ఎంతగా చెప్పండి. సరే అన్న ఎస్పీ గ్రౌండ్ దగ్గర రండి, స్థలం గురించి మాట్లాడటం. ఇప్పుడు వచ్చేస్తాను. A few moments later. ఈ పొలాల స్థలం అంటే దయాల స్థలం. ఇది ఒక వ్యక్తి అడిగినాడు స్థలం. ఎంతో ఒకటి అమ్మేసి ఈ స్థలం నాదిగా తెస్తా వేరే వాళ్ళు ఒకటి అమ్మేద్దాం. డబ్బులు ఎందుకు అప్లై చేసుకోరా? మనం ఈ ఆడకు సర్టిఫికెట్ అప్లై చేసేద్దాం. దేశంలో ఉందిరా, చూసుకొని తీసుకోరా. నువ్వు స్థలం ఏ దయం స్థలం అంటారా? మామూలు స్థలమే. చూసుకొని తీసుకో. దేశంలో అర్థంలే గాలి అనుకుంటా. సార్ మీరే సార్ పొలం ఇది? సార్ మేము కొనేది స్థలం. చెప్పండి బేరం. సార్ అమ్ముతాం గాని ఒక 25,000 ఇవ్వండి సార్. ఒక నిమిషం సార్. అది బాగా సర్దుకో. మా నాన్న వెళ్ళిపోయాడా? అమ్మయ్యా. రే మచ్చా త్వరగా మ్యాచ్కి ఇచ్చేసారా త్వరగా. సరే ఓకే ఓకే. అరే నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? మా డాడీని ఎలాగో అడుగుదాం. సరే ఐడియా, ఒకసారి అడిగి చెప్దాం. నానా ఏమిండ్రా? నానా సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది నానా. ఏ చదువుకోకుండా బ్యాలెన్స్ ఎందుకు చెల్లో? కాలేజ్ లో చెల్లో ఏదో ఎగ్జామ్ పంపించారంట. ఒకసారి బ్యాలెన్స్ ఎక్కినానా. సర్లే ఎక్కిస్తా. వచ్చింది చూడు. సరే నానా. ఒరే మచ్చా ఇప్పుడే బ్యాలెన్స్ ఎక్కించున్నారా? రారా మ్యాచ్ ఆడదాం. చదువుకుంటున్నాడా లేదా గేమ్స్ ఆడుతున్నాడా ఒకసారి చూద్దాం. అమ్ము నా కొడుక, బ్యాలెన్స్ ఎక్కించింది దానికోసమా? ఏరా బ్యాలెన్స్ తీసుకుని దానికోసమా? చెప్తాగరండి. छोड़ गया जो तू कैसे जिएंगे हम, तू ही किनारा तू ही सहारा, तू जग सारा तू ही हमारा, सूरज तू ही तारा. తొక్కేసాను రా. అది ఎవరు చెట్ చేసేదిరా? అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? అది అగ్గరు నడిపోదామా? పద తింటాం. ఎంత మొప్పు ఉంది. కూడా భయం వేస్తుందిరా. ఎవర్రా మీరు? స్వామీజీ మావాడు మధ్య దొరికినాడు స్వామీజీ. సరే నాకు తెలిసిన స్వామీజీ గారికి పెద్ద స్వామీజీకి సుఖంగా. ఆ పాపిని కూర్చోబెట్టండి.
ఎవరో పాస్ అంటే కూర్చోబెట్టండి. సార్ ఇక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి. ఏమి ఇంట్రెస్ట్ చెప్పండి మీరు. స్వామీజీ మా పిల్లోడు చేప చూసిన నిమ్మకాయ తొక్కినట్టు స్వామీజీ. మేము ఏం చేయలేం, కేసడమే. పరిష్కారం లేదా సార్? ఒక మార్గం ఉంది, నీ కాలు ఇక్కడ పెట్టండి. A few moments later. ఎవరు వచ్చారు? ఏ వాళ్ళందరూ తిరిగి వచ్చారు నుంచి వాళ్ళ ఎవర్రా మీరు? సార్ ఇక్కడ పెళ్లి చూపులు అంటారు కదా సార్. రే మీరేం మనుషులు రా, ఇక్కడ గణపతి పెళ్లి చూపులు కాదు, గణపతి పండగ. సార్ మాకు అసలు తెలియదు సార్. సరేనా వెళ్ళిపోతాం. ఇక్కడ గణపతి పండుగ జరుగుతుంది, మర్యాద పని చేసి. సరే సార్ వెళ్దాం పదండి. A few moments later. चुप, एकदम चुप. चलते चलते डिस्टर्ब मत कर. मैं खाली हाथ. चुप. मेरा हाथ. चुप. मैं बोला हाथ. चुप. 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 అర్జుడు సార్ చెప్పండి సార్. ఆ మొబైల్ చాలా కంపెనీ అనుకుంటా. ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 రిలాక్సే. ఓ ఆ వాచ్ కూడా కొంచెం కాస్ట్లీ అనుకుంటా. ఇది అల్ట్రా వాచ్, జస్ట్ 20,000. ఆ మైక్ కూడా చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇది స్పీకర్ జస్ట్ 2,000. ఓ సరే మీరు కొంచెం గుంత దగ్గరికి వస్తారా? ఎందుకు? ఎందుకంటే మీకు దొంగ రాకూడదు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. बड़ी मुश्किल बाबा बड़ी मुश्किल तेरे मुखड़े पे काला काला चश्मा. ஈறுகள்ல பிரச்சனையா? உங்க டூத் பேஸ்ட்ல உப்பு இருக்கா? टूथ पेस्ट लो उप्पा. ஆமா, கோல்கேட் ஆக்டிவ் சால்ட்ல உப்பு இருக்கு. అడదుర్రా పేదవాడు ఎట్టున్నాడు. ఎందుకు ఆటో కోపంగా చూస్తున్నావు? ఏం లేదు సార్, మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు. ఏం రా మాదే మాటలు ఎదిరించి మాట్లాడుకున్నావు, పడాలా ఏమన్నా? లేదు సార్, మిమ్మల్ని ఎదిరించడం మాకు శక్తి ఏం లేదు. మీ పేదవాళ్ళం సార్. అట్ట ఎదిరించి మాట్లాడకూడదంటే మా గాడున్నంత డబ్బు మీ గాడుందారా? ఒక విషయం సార్, మీ కాడ డబ్బు ఉందని ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ లో చాలా ఇబ్బంది అవుతుంది సార్. నేనే సార్ మీరాగా మా కాడ కోట్లు లేవు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అలాగే మాకు తిండి కూడా లేదు సార్. మేము ఈ మేకలతోనే తిండి బతకాలి. అందుకే మేము ఏం చేస్తున్నామంటే కారు గుర్తుతో ఉన్నాం సార్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి సార్, డబ్బు ఉందని మనిషిని ఎదిరించి మాట్లాడుకుంటూ పేదవాడు మీలా కూడా పేదవాడితో బతికారని గుర్తుపెట్టుకోండి సార్. సరేనా క్షమించండి ఇన్ని మాటలు మాట్లాడినందుకు. ఇట్లా డబ్బు ఉందని ఎవరు రెచ్చిపోకూడదు. సరే సార్, మీరు ఇంకోసారి పేదవాళ్ళు తిట్టదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే మామా అర్జెంట్ ఒక 500 ఫోన్ పే చేయరా. మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఒక గంటలో ఇచ్చేస్తారా? సరే చేస్తున్నా చూడు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అన్న జల్దీ నోడు జల్దీ నోడు. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद. ये क्या? అన్నా అన్నా నీ కరాటే వచ్చా? కరాటా అంటే ఏంటన్నా? సరే గాని నువ్వు జిమ్ చేస్తావా? ఆ ఫోటో వేసి జిమ్ వేస్తానని. మీరు గొడవ ఇష్టమేనా మీకు? ఉచ్చగాడుకుని వస్తారు ఉన్నా నేను. నీకు చేసేవాడు ఎవరైనా ఉన్నారు ఈ పక్క? ఇంకా నాకు ఎవరు లేరు. నా కొడుకు ఏమున్నాయి?
పోనీరా పోనీరా. ఐఫోన్ డబ్బులు కొంచుకొని ఉంటారా మీరు? ఎవరయ్యా దొంగలు అంటున్నావు? వీడి మగల దొంగ చూస్తే నీ దొంగనే అయిపోతానా? అన్నా అది కాదన్నా, ఇలా రోడ్డు మీద దొంగతనం చేస్తానని నీకా దొంగతనం చేశాను. తప్పు చేయకు. కొట్టాను మంచి బుద్ధి నేర్పించాను. మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామీజీ నాకు జాతకం చెప్తారా? ఏమి స్వామీజీ ఇంత కంగారు ఉన్నారు? కళ్ళు బాగా కనపడా అటంకి ఇప్పుడు బాగా చూస్తలే. ఏదో అనుకుని భయపడి తెచ్చాను కదా రాని. అయ్యా 3 కొడుకులు 4 బిడ్డలు 5 భార్యలు. 5 మంది భార్యలా? ఈ విషయం నా భార్య కూడా సరే స్వామి, నీకెంత తెలుసు? రేఖలు రాసి మరి చూపిస్తున్నారా మూర్ఖ. బతుకంతా బాగానే ఉండాలి, సావైతే కుక్క సాగు వస్తావు. ఎందుకు స్వామి? అమ్మ నాన్ని అనాథాశ్రమంలో వదిలేసి వచ్చావు కదా, నష్టపెడుతున్నారు వదిలేసి పడేసా. 5 మంది పిల్లలైతే మాత్రం నష్టపెట్టలా. ఈ సమయంలో మీ అమ్మ నాన్న చూసుకుని బాగా చూసుకుంటే బాగుపడతారు. మా నాన్న బాగా చూసుకోవాలి. వచ్చేసిన స్వామి అతని జాతకం అట్లా ఉందా? వాని కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని త్యాగం చేసినారు, వాని కోసం ఒక్క త్యాగం అనేది చేయాలమ్మా. సరే వాళ్ళ తల్లిదండ్రులు మనకి బంగారమే కదరా. సరే.